హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగమ్మాయి శ్రీవేణి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా ఫ్రెండ్స్. దీని ముందు వీడియోలో అయితే మనము మినపప్పు ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా చూపించాను, ముందు వీడియోలో చూడొచ్చు. ఇప్పుడు వీటికి కావాల్సిన పదార్థాలు ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా. ముందుగా మినపప్పునైతే నీట్గా క్లీన్ చేసుకొని ఇలా రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడున్న మినపప్పునైతే మనము గ్రైండ్ చేసేసుకుందాము. చూడండి, ఈ విధంగా గ్రైండర్కి వేసుకోవాలన్నమాట. వాటర్ మాత్రం యాడ్ చేయకూడదు. ఉప్పు కొద్దిగా వేసా, అల్లమును పచ్చిమిరకాయలు పెక్కేస్తాం, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి, కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. అప్పుడు గారెలు రెడీ. వేడి వేడి ప్లేట్లో పెట్టుకొని తినాలి. ఓకే, కరివేపాకు, ఉప్పు, జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం జీలకర్ర, పిండి కూడా గట్టిగానే వచ్చింది. గట్టిగానే ఉండాలి, లేకపోతే నూనె పీల్చేసింది. గట్టిగా లేకపోతే నూనె పీల్చేసింది. గారెల పిండి అలా గట్టిగా ఉండాలి. చూడు, ఉప్పు సరిపోతే కొంచెం కూడా వేసేసి చాలా వేసి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మిక్స్ చేసుకోవటం అయిపోయింది. సో ఇప్పుడైతే నేను గ్యాస్ వెలిగించేసేసి బాండ్లీ పెట్టుకొని ఆయిల్ ప్యాకెట్ అయితే చూస్తున్నాం కదా, 1 లీటర్ అన్నమాట. ఈ ఆయిల్ని అయితే ఇందులోకి ఫిల్ చేసేసుకుందాము. సో సరిపడినంత ఆయిల్ తీసుకొని ఇప్పుడు ఒక కవర్ని అయితే రెడీ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇలాగా మనం కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని గారెల్లాగా మనం రెడీ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనకి వాటర్ అవసరం అవుతుందన్నమాట. వాటర్ టచ్ అయితేనే గారెలు అనేవి నీట్గా వస్తాయి. ఇప్పుడు చూపిస్తున్న విధంగా, అంటే మనకి చేతికి పిండి అనేది అంటుకోకుండా ఉంటుంది. చూపిస్తున్న విధంగా ఇలాగ ఒత్తుకోవాలన్నమాట గారెల పిండిని. సో ఈ షేప్లో చేసుకోండి. మీకు ఇంకా కొంచెం మందంగా కావాలనుకుంటే మందంగా చేసుకోండి, అది మీ చాయిస్ అన్నమాట. సో ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఇలాగ ఈ షేప్లోనే చేసుకొని గారెలు అనేవి ఇలా వేసేసుకోవాలి. ఇవి గోల్డిష్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చెప్పాం కదా ఫ్రెండ్స్, పిండి అనేది చిక్కగా వాటర్ వేయకుండా పట్టుకుంటే అన్నమాట మనకి ఆయిల్ అనేది ఎక్కువ పీల్చుకోదు. సో ఇలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇలాగే డైలీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ప్లీజ్ ఫ్రెండ్స్, మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలా అయితే చూసారు కదా, బ్రౌనిష్ కలర్ వచ్చేసేసింది. ఇప్పుడైతే మనం వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుంటున్నాము. ఇలాగే ఎవ్రీ టైం మీకు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలాగే పిండిని అయితే ఇలాగే ఒత్తేసేసుకొని ఆయిల్లో వేసేసేసుకోండి. సేమ్ ప్రొసీజర్ అనమాట ఇందాక చేసింది. సో ఇలాగా మనము గారెలు ఒక దబర్లోకి తీసుకున్న తర్వాత దాని మీద మూతనైతే ఉంచుకోవద్దు అనమాట. నేను పెట్టి చూపించాను కానీ బట్ మూత అయితే ఉండకూడదు, వాటికి గాలాడుతూనే ఉండాలన్నమాట. సో ఇలాగా మనం అన్ని గారెలు అయితే రెడీ చేసుకున్నాము. సో దీని ముందు వీడియో అనేది కూడా నేను మినపప్పు స్టార్టింగ్ నుంచి ఎలా నానబెట్టి ఎలా క్లీనింగ్ వరకు కూడా చూపించాము, ఎక్కువ వాటర్ అవ్వకుండా ఎలా క్లీన్ చేసుకోవాలని. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.